మహాశివరాత్రి అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు ఆధ్యాత్మిక శక్తి నిండిన పర్వదినంగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున ఈ మహోత్సవాన్ని గొప్ప భక్తి, విశ్వాసంతో జరుపుకుంటారు. శివ అంటే శుభం, మంగళం, శాంతి మరియు మోక్షానికి సూచిక. ఈ పవిత్ర రాత్రి మనసును శుద్ధి చేసుకునే, ఆత్మశక్తిని పెంచుకునే, జీవితం యొక్క అసలు సత్యాన్ని గ్రహించే దివ్యమైన అవకాశంగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం ఈ రాత్రి శివుడి అనంత శక్తి అత్యంత ప్రభావవంతంగా భూమిపై ప్రసరిస్తుందని నమ్మకం ఉంది. భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుతారు. ఈ పండుగ కేవలం ఆచారపరమైనది మాత్రమే కాదు, మన అంతరంగంలో ఉన్న అహంకారం, కోపం, భయం వంటి నెగటివ్ భావాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు పాజిటివ్ ఎనర్జీని నింపే పవిత్ర దినంగా కూడా భావించబడుతుంది. మహాశివరాత్రి రోజున చేసిన భక్తి, పూజ, ధ్యానం జీవితంలో ఉన్న కష్టాలను తగ్గించి మనసుకు స్థిరత్వం మరియు దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. మహాశివరాత్రికి సంబంధించిన పురాణ కథలు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తాయి. ముఖ్యంగా ఈ పవిత్ర రాత్రి రోజునే పరమేశ్వరుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగినట్లు విశ్వాసం ఉంది. అందువల్ల ఈ రోజు వివాహ యోగం, కుటుంబ శాంతి, ఐశ్వర్యం కోసం ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది. మరో విశ్వాసం ప్రకారం ఈ రాత్రి శివుడు లింగ రూపంలో అనంత జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమైన రోజు అని చెబుతారు. అందుకే శివలింగాభిషేకానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. పాలు, తేనె, గంగాజలం, చందనం, బెల్లం, బిల్వదళాలు వంటి పవిత్ర ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేస్తారు. ముఖ్యంగా బిల్వదళం శివునికి అత్యంత ప్రియమైనదిగా శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ రోజున ఉపవాసం ఉండడం ద్వారా శరీర శుద్ధి మాత్రమే కాకుండా మనసు కూడా శాంతిని పొందుతుంది. రాత్రి జాగరణ చేయడం అంటే అవగాహనతో జీవితం వైపు చూడటం అనే ఆధ్యాత్మిక సంకేతంగా కూడా భావించబడుతుంది. ఈ విధంగా మహాశివరాత్రి కేవలం పండుగ కాదు, జీవన విధానాన్ని మార్చే ఒక ఆధ్యాత్మిక శక్తి రాత్రిగా నిలుస్తుంది. మహాశివరాత్రి రోజున చేసే పూజ విధానం చాలా శాస్త్రోక్తమైనది మరియు శక్తివంతమైనది. ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి శివాలయంలో లేదా ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభిస్తారు. 4 ప్రహరాలలో అభిషేకం చేయడం అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది. ప్రతి ప్రహరంలో పాలు, నీరు, తేనె, పెరుగు, చందనం మరియు పుష్పాలతో అభిషేకం చేస్తారు. రాత్రంతా శివనామస్మరణ, భజనలు, శివ తాండవ స్తోత్రం, లింగాష్టకం వంటి స్తోత్రాలను జపించడం ద్వారా భక్తి మరింత పెరుగుతుంది. శాస్త్రాల ప్రకారం ఈ పవిత్ర రాత్రి శివుడిని ఆరాధించిన వారికి పాప విమోచనం, మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం మరియు జీవితంలో ఉన్న అడ్డంకుల నివారణ లభిస్తాయని విశ్వాసం ఉంది. ముఖ్యంగా ధ్యానం మరియు మంత్రజపం చేయడం ద్వారా మన మెదడు ప్రశాంతంగా మారి ఆలోచన శక్తి పెరుగుతుంది. ఈ కారణంగా మహాశివరాత్రి ఆధ్యాత్మికంగా, మానసికంగా, జీవనపరంగా అత్యంత శక్తివంతమైన రాత్రిగా భావించబడుతుంది.